హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి తక్కువ ప్రైస్ కూడా వస్తుంది అన్నమాట. లోన్ కూడా వస్తుంది. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి LR ఎన్క్లూవ్ అండి. మనకు నాదర్గోడ్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి MVSR కాలేజ్ అండి. మనం చూస్తున్నాం కదా, ఈ వాల్ ఏదైతే ఉందో ఇది MVSR కాలేజ్ వాలే అన్నమాట. మంచి వెంచర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కాలనీ కూడా చూడండి, మంచి కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఇది వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ 26x50 డైమెన్షన్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. దీనికి డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. దీనికి పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుందన్నమాట. మంచి వెంచర్ అండి, ప్లాన్డ్ వెంచర్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే మంచి రెంట్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ పర్ సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు 10,000 రెంట్ కూడా వస్తుందన్నమాట. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు రోడ్స్ కూడా చూస్తున్నాం కదా, కంప్లీట్ CC రోడ్సే ఉన్నాయండి. మంచి వెంచర్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే గేట్స్ తీసుకున్నారో 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే పెట్టినారు. ఈ పిల్లర్స్ చూస్తున్నారు, వీటిని కూడా కంప్లీట్ గ్రానైట్తోనే మంచిగా డెకరేట్ చేశారండి. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ప్లస్ కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక్కడ మనకు పార్కింగ్లో వచ్చిన పిల్లర్స్ కూడా కంప్లీట్ టైల్స్తోని మంచిగా డిజైన్ అయితే చేసినారండి. బోర్ చూడండి ఒకసారి, మనకు వాస్తు ప్రకారం బోర్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ పక్కకే సంపు కూడా ఉంది. ఇదేంటంటే 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రెంటర్స్ కోసం వెళ్ళడానికి పక్కకే మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లాస్ట్కి వెళ్తే ఒక వాష్ ఏరియా ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంటర్ కాయేటప్పుడు మనకి ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. లోపలికి ఎంటర్ గానే ఇది హాల్ అన్నమాట. మంచి హాల్ ఉందండి. సోఫా గిట్ల వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ అండి. మనకు దీనికి వుడ్ వర్క్ కూడా అవసరం లేదండి. ఆ విధంగా డెకరేట్ చేసినారు. దీని ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ 4x5 ఫోటో ఫ్రేమింగ్. ఫాల్ సీలింగ్ చూడండి, రెంటర్ కోసం కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఇటు మనకు 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. అదేవిధంగా లో రూఫ్ కూడా ఉంది. దీనికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారండి. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఈ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో వచ్చిందనమాట. మన కిచెన్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళొచ్చండి, వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు. ఆ విధంగా వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు అనమాట. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పక్కకే పూజ గది. రెంటర్ పర్పస్ కూడా మనకు పూజ గది అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయించారని చూస్తున్నారు కదా. మంచిగా టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ ఇది కామన్ బాత్రూమ్ అండి. చూస్తే ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉందన్నమాట. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. ఇక్కడ గ్రానైట్తో మంచిగా కింద ఫ్లోరింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు విండో అండి, 4x4 UPVC విండో. ఇక్కడ బీరువా ప్రొవిజన్, పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు రెంటర్ పర్పసే కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి ఈజీగా 10,000 to 12,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుందంట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇంకా స్పేషియస్గా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఓనర్ కోసం. ఆ ప్రాపర్టీ చూద్దాం. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మంచి స్పేషియస్గా తీసుకున్నారు. పక్కకే ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. ఈ స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. మంచిగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉందండి. కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ఇక మనకు రైలింగ్ వచ్చి స్టఫన్ గ్లాస్ తీసుకున్న, స్టీల్ రాడ్ కూడా తీసుకున్నారండి. మీకు చెప్పినారండి MVSR కాలేజ్ అని. ఇదే అండి బస్సెస్ గిట్లా మీకు మొత్తం కనిపిస్తున్నాయి కదా. దానికి మనకు ఒక మధ్యలో ఒక ప్లాట్ మాత్రమే తేడా ఉందన్నమాట. అవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సెస్ అన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్ అది కంప్లీట్. ఈ చెట్ల గోడ పక్కనంతా మంచి కాలనీ అండి. చుట్టూ కూడా చూస్తున్నారు కదా, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు.
ఇది వచ్చేసి సింహద్వారం అండి, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. ఇండియన్ టేక్తో డోర్స్ తీసుకున్నారు, చుట్టూ మంచిగా గ్లాసెస్ పెట్టినారు, రైలింగ్ పెట్టినారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అండి, స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ అన్ని రూమ్లలో గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, మంచిగా స్పాట్ లైట్స్ కూడా పెట్టినారు. విండోస్, మంచి విండోస్ అండి. అసలు డోర్ ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఒక డోర్ కూడా తీసుకున్నారండి, ఎందుకంటే వాస్తు ప్రకారం తీసుకున్నారు. ఇక్కడ మంచి విండో తీసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్, మనకు వుడ్ వర్క్ కూడా అవసరం లేకుండా ఈ విధంగా మనకైతే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ ఉందండి, గ్రానైట్తో ప్లాట్ఫామ్, కింద షెల్ఫ్ తీసుకున్నారు. ఇక మనకు హాల్ పక్కకే డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారండి. వుడ్ వర్క్ సంబంధం లేకుండా మంచి ఆర్చ్ అయితే వీళ్ళే మనకు కట్టిస్తున్నారు అనమాట. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా మనకు ఒక మంచి 4x4 విండో. డైనింగ్ ఏరియా పక్కకే మనకు ఓపెన్ కిచెన్, మంచిగా యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్, ప్లాట్ఫామ్ గ్రానైట్తోని మంచి షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. లోపల కూర్చొని మంచిగా మనం పూజ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికి కూడా ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, టైల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉందండి. మీకు ఎవరికి వచ్చినా రండి, చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. డైనింగ్ ఏరియాలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్ద స్పేషియస్గా ఇచ్చినారు. 7 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా విండో కానీ, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడిపోతుంది. ఇక్కడ వచ్చేసి బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచిగా 4x4 యూపీవీసీ విండో. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ అండి. ఇక దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చూస్తున్నారు కదా. మనకు 7 feet టైల్స్, దీంట్లో కూడా విండో కానీ, గ్రీజర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్, టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. ఖాళీ ఓపెన్ చేస్తే చల్లని గాలి, వెలుతురు అన్నీ వస్తున్నాయి. పైన మంచి ఫాల్ సీలింగ్, మంచి పెయింటింగ్స్ అండి. లో రూఫ్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ బీరువా పెట్టుకొని ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఒకటి బాత్రూమ్ అయితే ఇచ్చినారనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. 144 square yardsలో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. టెర్రస్ మీదకి వెళ్దామండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఏరియా చూసి తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన ప్రైస్ అనేది మీకు రివీల్ చేస్తానండి. పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా స్టెప్స్ 3.5 feet తీసుకున్నారు. ఈ విధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. హెడ్ రూమ్ కూడా మనకు స్లాబే తీసుకున్నారు, రేకులు తీసుకోకుండా స్లాబ్ తీసుకున్నారు. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. టెర్రస్ మీదకి రాగానే ఫ్లోరింగ్, ఫస్ట్ కనిపించే ఫ్లోరింగ్ అండి. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ తీసుకున్నారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. అదేవిధంగా బట్టలు ఆరేసుకోవడానికి ఈ విధంగా రాడ్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా దిమ్మెలు కూడా కట్టి పెట్టినారండి. మంచి కాలనీ, ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, చాలా బాగుంది. ఇదే కాకుండా ఇక్కడ చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మీకు నచ్చితే ఈ ఏరియాకి వస్తే అవన్నీ చూడొచ్చు అనమాట. 144 square yards ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. 26 x 50 డైమెన్షన్, ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. ఇది HMDA లేఅవుట్ అన్నమాట. 2480 SFT అండి. అన్నీ తెలుసుకున్నాం, ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రైస్ వచ్చేసి మనకు 1,26 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ అండి. దీనికి 80% లోన్ కూడా వస్తుంది. ఇక నెగోషియబుల్ అంటే ఎంత చేస్తారో ఏంటో అనుకోకండి, చాలా మంచి నెగోషియబుల్ చేస్తా అని చెప్పి డైరెక్ట్ ఓనర్ చెప్పినాడు మనతోని. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. ఇదే కాకుండా ఇలాంటి ప్రాపర్టీస్ ఏరియాలో చాలా ఉన్నాయండి. మీరు విజిట్ చేస్తే ఒక 20 ప్రాపర్టీస్ దాకా వాటన్ని చూడొచ్చు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.